శరణం అయ్యప్ప శరణం. ఈరోజు 19th రోజు స్వామి, 19వ రోజు మేము బుద్కీర్ టు వైట్ఫీల్డ్ బెంగళూరు వెళ్తున్నాం స్వామి అయ్యప్ప. ఈరోజు మేము మా స్వాములు ఇంకా లైట్ ఉంది, చికెట్లో ఉన్నాం స్వామి. బయలుదేరుతున్నాము, రోడ్డు మీద ఉన్నాము స్వామి. ఏ శరణం అయ్యప్ప. ఇగో మా స్వాములు ఇంకా నడుస్తుంది స్వామి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈరోజు మేము 18వ రోజు స్వామి. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని పెట్టారు, ఆల్టింగ్ తెలియదు. చిక్బల్లాపూర్కి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం స్వామి. ఈషా ఫౌండేషన్ కూడా వెళ్తాము, ఆదియోగి స్వాములం అందరం బయలుదేరాం స్వామి. ఇక విజయన్ ఉన్నాడు, ఇక్కడ బాబురావు అన్న ఉన్నాడు స్వామి. చీకట్ల కనబడతలేరు. ఇక్కడ అన్నస్వాములు కూడా బయలుదేరుతారు స్వామి. అన్నస్వాములు కూడా ఉన్నారు స్వామి. ఇక బయలుదేరుతున్నాము. చలిగా ఉంది అయ్యప్ప. అంతే అయ్యప్ప. స్వామి ఏ చిన్న ఇదిగోండి బాబురావు అన్న ఇప్పుడు చీకట్ల కనబడుతున్నాడు. శరణం అయ్యప్ప శరణం. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ స్వామి వెళ్తున్నాం, చిక్బల్లాపూర్కి వెళ్తాం స్వామి. మధ్యలో మాకు ఈషా ఫౌండేషన్ ఆదియోగి టచ్ అవుతుంది స్వామి. మేమందరం దర్శనానికి వెళ్తున్నాం. మా స్వాములు ఉన్నారు, బాబురావు అన్న, ఇక విజయన్ ఉన్నాడు స్వామి. వెళ్తున్నాం. ఇంకా స్వాములు ఇంకా వస్తున్నారు, మేము నడుస్తున్నాం స్వామి. చాలామంది ముందుకు వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకకున్నారు స్వామి. చాలామంది ఇంకకున్నారు. ముందుకు అయితే కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా ముందుకు అప్డేట్ ఇస్తున్నాను స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి అయ్యప్ప. లైక్ చేయండి. పుట్టిగా వీడియో చూస్తే ఎలా అయ్యప్ప. నిజమైన భక్తులు అయితే అయ్యప్పలు అయితే లైక్ చేయండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈరోజు మేము ఈషా ఫౌండేషన్ నుంచి ఆదియోగికి వెళ్తున్నాం స్వామి. స్వాములు అందరు ఉన్నారు స్వామి. ఇక్కడ చూడండి మా స్వాములు అందరు ఉన్నారు. స్వామి ఉన్నాడు ఇక్కడ, గురుస్వామి అన్న స్వామి ఇంకా చూడు. స్వామి శరణం. ఆదియోగికి వెళ్తున్నాం స్వామి. మేము ఆటోలో పాదయాత్ర చేసి స్వామిని దర్శనం చేసుకోనికి. స్వామి శరణం అయ్యప్ప. శరణం అయ్యప్ప శరణం. ఈరోజు మేము ఆదియోగికి వచ్చాం స్వామి. ఇక్కడ స్వాములు అందరం ఉన్నాం స్వామి. ఇప్పుడే దిగాము. మా గురుస్వామి ఇక్కడ ఉన్నాడు. స్వామి శరణం. వెళ్తున్నాం, శివయ్యని దర్శనం చేసుకుంటాం స్వామి. స్వామి శరణం శరణం. ఇక్కడ ఆదియోగి దగ్గర ఉన్నాం స్వామి. ఇక్కడ చూడండి నాగమ్మ ఉంది, ఎదురు నాగమ్మ తల్లి. ఇక్కడ ఉంది అమ్మవారు నాగమ్మ, నాగరాజు స్వామి. ఓం శరణం అయ్యప్ప శరణం. ఈరోజు ఆదియోగికి వచ్చాం స్వామి. నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శివుడిని చూడాలంటే 1000 కళ్ళు కూడా చాలవు, అంత దేవుడు ఇక్కడ ఉన్నాడు మనకి. అది ఎంత బాగున్నాడు శివుడు. హర హర మహాదేవ శంభో శంకర. పాయిమాం రక్షమాం స్వామి శ్రీనివాస. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణం అయ్యప్ప అయ్యప్ప. ఇగో ఇప్పుడే శివయ్య దర్శనం చేసుకున్నాం. ఆదియోగి సద్గురు సన్నిధి దర్శనం అయింది స్వామి, కర్ణాటకలో చిక్బల్లాపూర్. ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళకి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం స్వామి. నైట్ వచ్చేసి చిక్బల్లాపూర్ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం స్వామి. ఇక్కడ ఆల్టింగ్ మధ్యాహ్నం మాకు ఇంకా 3 kilometers ఉంది స్వామి. 2 అనుకుంటా, 2 or 3 ఉంది స్వామి, ఎగ్జాక్ట్లీ తెలియదు. వెళ్తున్నాం స్వామి. స్వాములందరూ అక్కడ రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం వచ్చేసి చిక్బల్లాపూర్. ఈరోజు స్వామి ఏ శరణం అయ్యప్ప. అయ్యప్ప శరణం. మధ్యాహ్నం వాళ్ళకి వచ్చాం స్వామి. ఇక్కడ ఉంది స్వామి. ఈరోజు 18వ రోజు స్వామి. ఎంత పెద్దగా ఉంది, విశాలమైన ప్లేస్, ఎక్కడైనా వండుకోవచ్చు, పెద్దగా ఉంది స్వామి. చూడండి స్వాములంతా ఇక్కడనే ఉన్నారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. సాయినాథ్ మహారాజ్కి జై. ఇక్కడ మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా వండుకోవచ్చు.
స్వాములు వచ్చారు. అక్కడ భిక్ష అవుతుంది స్వామి. స్వామి శనగపప్పు చాలా పెద్దగా ఉంది స్వామి. ఇక్కడ స్వాములు వండుకున్నారు కొంతమంది. ఇక్కడ మా స్వాములు ఉన్నారు. ఇంత పెద్దగా ఉంది చూడండి ల్యాంప్. ఇక్కడ సాయినాథ్ మహారాజ్కి ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. వా బా బా బా. సాయినాథ్ మహారాజ్ టెంపుల్. ఇక్కడే సాయిబాబాది ఉంది స్వామి. బ్రహ్మంగారి మఠము, సాయినాథ్, దత్తాత్రేయ స్వామి, చిన్న నరసింహస్వామి, చిన్న జయార్. ఇప్పుడే మా రాజన్న స్నానం చేసి ఇక్కడ నించున్నాడు స్వామి. భైరవ్ ఉన్నాడు స్వామి. భైరవ స్వామికి మా స్వామి రాజన్న స్వామి బిస్కెట్ ఇస్తున్నాడు. అదే ఇక్కడ స్వామి సాయిబాబా మందిరం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఎంత బాగుంది సాయినాథ్ మహారాజ్ చూడండి. భైరవ్ మీదేనా దేవుడు? స్వామి శరణం. ఇక్కడ బాగుంది చూడండి. మీదికి వెళ్దాం స్వామి. సాయినాథ్ మహారాజ్కి జై. ఇక్కడ బాబా ఉన్నాడు. ఇంత పెద్ద విశాలమైన ప్లేస్లో సాయినాథ్ సన్నిధి చూడండి ఎంత బాగుంది. సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్. ఇక్కడ చూడండి స్వామి మన సాయిబాబా ఎలా తన యాత్ర ప్రతి ఒక్కరు చూసారా. ఇక్కడ కూడా ఉంది స్వామి. ఇక్కడ చూడండి స్వామి. అందరూ ఒక్కసారిగా సమత్క గురు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్కి జై. దర్శనం చేసుకోండి సాయినాథ్ భగవాన్ని. స్వామి శరణమయ్యప్ప. జై సాయిరామ్, జై సాయిరామ్, జై శ్రీరామ్. అయ్యప్ప శరణం. మేము నైట్ అవుట్ వెళ్తున్నాం స్వామి. ఫంక్షన్ హాల్ అంట స్వామి అయ్యప్ప. ఈరోజు 18 రోజు పొద్దుగాల నుంచి ఆదియోగి సాయిబాబా టెంపుల్ మాకు దర్శనం మంచిగా అయింది స్వామి. సోమవారం నాడు శివుడు దర్శనం అయింది. ఈరోజు అన్నదానం కూడా కార్యక్రమం అయింది. బాబాను ఉన్నాడు. విజయన్న స్వామి ముందుకు వెళ్తుండు. ఇక చీకట్లో కనబడతలే. ఎప్పటిదాకా లైట్ ఉండే. ఇప్పుడు ఉన్నాం స్వామి. వెళ్తున్నాము నైట్ అవుట్కి. ఈ రోజుకి స్వామియే శరణమయ్యప్ప. వెళ్తున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం. నైట్ అవుట్కి వచ్చేసాం స్వామి ఫంక్షన్ హాల్ దగ్గర. ఇక్కడ చూడండి ఎంతమంది స్వాములు. చూసారా స్వాములంతా. అక్కడ కూడా ఉన్నారు స్వామి. నిండిపోయారు. అయ్యప్ప శరణం. ఉత్కిర్కి వెళ్తున్నాం స్వామి టిఫిన్ హాల్ట్. తర్వాత బెంగళూరు వైట్ ఫీల్డ్ స్వామి. మరి కొద్దిసేపట్లో వెళ్తాం స్వామి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది స్వామి. 19వ రోజు 19th డే అయ్యప్ప. రేపటికి 20 రోజులు స్వామి అవి. రేపు ఒక 20 అయితే 20 రోజులు అయిపోయింది స్వామి అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. ఉన్నాం అయ్యప్ప శరణం. మేము బెంగళూరుకి ఇంకా 35 కిలోమీటర్లు ఉన్నాం స్వామి. సేలంకి 245. ఇక్కడ బోర్డు వచ్చింది చూడండి. చూడండి స్వామి అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. బెంగళూరు 35 కిలోమీటర్స్. స్వామి శరణం అయ్యప్ప శరణం. మధ్యాహ్నం మాట స్వామి 19వ రోజు చూడండి ఇలా మనసులు మొత్తం ఎక్కడ స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. మేము ఇప్పుడు వెళ్తున్నాం స్వామి నైట్ హాల్ట్కి. బుత్కీరు వైట్ ఫీల్డ్ వచ్చేసి ఇవ్వాలని అనుకున్నాము, కానీ మార్నింగ్ స్వాములం అందరం బయలుదేరాం స్వామి. చాలామంది ముందుకు వెళ్ళారు. 19th డే స్వామి ఈరోజు. స్వామి శరణం అయ్యప్ప. అప్డేట్ ఇస్తుంటాను స్వామి.
స్వామి శరణం అయ్యప్ప శరణం. 19th రోజు ఆల్టింగ్కి వచ్చాం స్వామి. పద్మశాలి ఫంక్షన్ హాల్ అంటే స్వామి. మా స్వాములు చూడండి. ఇక వినయ్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు. బాడీ బిల్డర్. ఇక్కడ స్వాములంతా పడుకున్నారు స్వామి. అక్కడ కింద హాలు మీద హాల్లో ఉన్నారు. ఇక మా రాజన్న చూడండి. రాజన్న రాజస్వామి ఎలా ఉంది స్వామి ఈరోజు ప్రయాణం? చాలా బ్రహ్మాండంగా ఉంది స్వామి. హాల్టింగ్ మంచిగా ఉందా ఈరోజు? 19th రోజు కంప్లీట్ చేసుకున్నామా ఈరోజు? 19వ రోజు ఇంకా శబరికి ఎప్పుడు వెళ్తాం స్వామి? స్వామి 28 తారీఖు మనం శబరి వెళ్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. సాయంత్రం స్నానం చేసుకొని ఇప్పుడు వచ్చిండు స్వామి. ఇక్కడ స్వాములు ఉన్నారు, అంతా కింద కూడా ఉన్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. 19th రోజు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప.